హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో రాగి పిండి తోటి మంచి హెల్దీ బందోషణలు అయితే చేసి చూపిస్తున్నానండి. నార్మల్ టిఫిన్స్ తిని తిని బోర్ కొట్టినట్టయితే ఒక్కసారి ఇలా రాగి పిండితో చేసి బందోషణలు అయితే ట్రై చేసి చూడండి. ఈ బందోషాలు అయితే ఎన్ని తిన్నా బోర్ కొట్టకుండా తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. అంత టేస్టీగా అయితే ఉంటాయి. అలాగే నైట్ పిండి నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా రాగి పిండితో చేసి బందోషల్ని ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు వరకు సూజీ రవ్వనైతే వేసుకోవాలి. దీన్నే బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అని కూడా అంటారండి. అలాగే 1 కప్పు వరకు రాగి పిండిని కూడా వేసుకోండి. కావాలంటే మీరు 1 కప్పు రాగి పిండికి 1/2 కప్పు వరకు ఉప్మా రవ్వనైనా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 3/4 కప్పు వరకు పెరుగును కూడా వేసేసుకోండి. పెరుగును వేసేశాక అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. పెరుగుని పిండిలో కలిపేసుకున్నాక 1/4 కప్పు వరకు వాటర్ ని పోసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలాంటి మరెన్నో హెల్దీ రెసిపీస్ కావాలంటే ఈ వీడియోకి లైక్ చేసి ఈ ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పిండిలో కొద్దిగా వాటర్ ని పోసుకున్నాక ఈ విధంగా అయితే కలుపుకోవాలండి. ఇలా రాగి బ్యాటర్ ని రెడీ చేసుకున్నాక మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఈ లోపు మనం ఇందులోకి కావలసిన పోపునైతే రెడీ చేసుకుందాం. స్టవ్ మీద కడాయిలోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ ని వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా ఆవాలు అండ్ జీలకర్రను వేసి ఒకసారి బాగా వేయించుకోవాలండి. తర్వాత ఇందులోకి కొద్దిగా తురుముకున్న అల్లాన్ని వేసి పచ్చి వాసన లేకుండా చక్కగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు అండ్ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు చక్కగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ సన్నగా తురుముకున్న క్యారెట్ ని వేశాక లైట్ గా వేయించుకోవాలండి. క్యారెట్ అండ్ ఆనియన్స్ ని ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదండి. ఒక 30 సెకండ్స్ పాటు వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, ఆనియన్స్ ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకుందాం. 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, ఉప్మా రవ్వ అయితే నీళ్ళని పీల్చుకొని సాఫ్ట్ గా అయితే నానింది. ఇప్పుడు ఈ బ్యాటర్ ని మిక్సీ జార్ లో వేసి నీళ్లు పోయకుండానే ఒక 2 రౌండ్స్ అలా తిప్పి గ్రైండ్ చేసుకోండి. మరి ఎక్కువగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదండి. లైట్ గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, గ్రైండ్ చేశాక అయితే చూపిస్తున్నాను. నార్మల్ దోశ బ్యాటర్ లా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ బ్యాటర్ అయితే మరీ లూజ్ గా ఉండకూడదు, అలాగని మరీ గట్టిగా ఉండకూడదండి. నార్మల్ దోశ బ్యాటర్ లా ఉంటే సరిపోతుంది. తర్వాత ఇందులోకి టేస్ట్ కు సరిపడా సాల్ట్ అండ్ 1/2 టీ స్పూన్ కుకింగ్ సోడాను వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా రెడీ చేసుకున్న తాలింపును కూడా వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ బందోషలోకి కావాలంటే టొమాటో, క్యాప్సికం లాంటి వెజిటేబుల్స్ ని కూడా వేసుకోవచ్చండి. ఇలా మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకున్నాక స్టవ్ పైన పోపు వేసుకునే కడాయిలోకి కొద్దిగా ఆయిల్ ని వేసి వేడి చేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా వేడయ్యాక మనం ముందుగా రెడీ చేసుకున్న రాగి బ్యాటర్ ని 1.5 గరిటెల వరకు వేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి పోపు కడాయి లేకుంటే ఇదే పిండితో గుంత పొంగనాలన్నా చేసుకోవచ్చు. ఈ బందోషల్ని ఒక సైడ్ పూర్తిగా ఫ్రై చేసుకున్నాక రెండో వైపు తిప్పుకోవాలి. అలాగే మంటను లో ఫ్లేమ్ లో ఉంచి రెండు వైపులా 4 లేదా 3 నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా రెండు వైపులా ఫ్రై చేసుకున్నాక తీసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రాగి బందోషలు అయితే రెడీ అయినాయి. ఈ దోశలోకి మంచి కాంబినేషన్ అయిన టమాటో చట్నీతో సర్వ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయండి. ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.